హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసి థర్స్డే నైట్ది. సో ఇంకా మేమైతే ఫిబ్రవరి 9th అయితే ఊరు వెళ్తాము. సో నేను రిహాన్ అయితే మంత్ ఎండింగ్ వరకు అయితే ఉంటాము. మా హస్బెండ్ అయితే ఒక 1 వీక్లో వచ్చేస్తారు. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో, ఎన్ని డేస్ ఎందుకుంటున్నాం అనేది నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే వస్తుంది, కంపల్సరీగా చూడండి. సో నేను ఇంకా 10 days ఎక్స్ట్రా ఉండను కాబట్టి మా హస్బెండ్ నా ఫుడ్ మిస్ అవుతారని చెప్పి, సో ఇంకా ఫ్రైడే సాటర్డే తినరు. మేమైతే ఇంక సండే అయితే స్టార్ట్ అయిపోతాం కదా, సో అందుకని థర్స్డే నైట్ అయితే చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా చికెన్ అయితే తీసుకురమ్మన్నాను. యాజ్ యూజువల్ అన్ని మసాలాస్ అన్నీ వేసేసి మ్యారినేట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తెలిసిందే కదా, నేను బయట మసాలా అయితే అస్సలు యూజ్ చేయను. ఇంట్లో ధనియాల పొడి అండ్ కారం, పసుపు, ఆయిల్ అంతే, బయటవైతే యూజ్ చేయను. సో మొత్తం అయితే బాగా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఒక 1 hour ముందు అయితే పెట్టేస్తాను. ఫ్రైకైనా బిర్యానీకైనా ఏదైనా ఒక 1 hour ముందు పెట్టేస్తే ఆ మసాలాలన్నీ చికెన్కి అయితే బాగా పడతాయి కదా. సో ముందుగానే అయితే అన్నీ మిక్స్ చేసి అయితే పెట్టేస్తాను. ఇంకా ఫ్రైకి నేను ఆనియన్స్ అయితే లైట్గా చాప్ చేసుకుంటాను, చిన్న చిన్న పీసెస్ అయితే. సో ఇంకా ఆయిల్ పెట్టేసి కడాయిలో ఇంకా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయితే చేసుకుంటాను. ఇంకా ఆనియన్స్ చిన్నవి కట్ చేయాలంటే చాలా కష్టం కదా. సో ఇవి ఇలా చేయడానికి నేను మీషోలో అయితే ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. సో ఎమర్జెన్సీ టైంలో అయితే ఆనియన్స్ అందులో వేసి చాప్ చేసేస్తాను. ఇంకా ఆనియన్స్ కట్ చేసిన షేప్ బట్టి కూడా దాని టేస్ట్ అయితే ఉంటుందంట కదా, నాకు ఈ మధ్యన తెలిసింది. సో ఇంకా ఫ్రై చేసినప్పుడు అయితే ఇలాగే నేను ట్రై చేస్తూ ఉంటాను. మిక్సీలో పేస్ట్ చేసే బదులు ఇలాగ వేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంక 15 to 20 days అయితే నేను ఉన్నాను కదా. సో ఇంకా నా ఫుడ్ అయితే కొంచెం మిస్ అవుతారని చెప్పేసి లాస్ట్ 1 week నుంచి తనకి ఏది ఇష్టమైతే అదే కుక్ చేస్తున్నాను. అండ్ పిన్ని వాళ్ళు కూడా దగ్గర ఉన్నారు కాబట్టి తనకు హోమ్ ఫుడ్ అయితే మిస్ అవ్వదు. పిన్ని వాళ్ళ ఇల్లు దగ్గరే, కాకపోతే నేను కుక్ చేసింది అయితే కొంచెం మిస్ అవుతారు. సో అందుకని చెప్పి ఇంకా తనకు నచ్చింది అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చికెన్ ఫ్రై అయితే పప్పుతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే అసలు మేము ఊరు వెళ్తామని చెప్పి ఫెబ్లో అయితే డీమార్ట్కి వెళ్ళి ఏం సరుకులు అయితే తీసుకురాలేదు, అస్సలు స్టాక్ అయితే ఇంట్లో పెట్టుకోలేదు. ఇంకా నేను కూడా ఉండను కదా అని చెప్పి ఇంకా ఉన్న వాటితోనే ఈ 10 days అయితే ఫుల్ అయితే అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా లాస్ట్ మంత్ తెచ్చుకున్నవి అయితే కంప్లీట్ చేసేసాము. ఎందుకంటే నేను ఉన్నాను కదా, తను ఉన్నా సరే వేస్ట్ చేసేస్తాడు ఫుడ్ అంతా. సో అందుకని చెప్పి ఈ మంత్ అయితే ఏం గ్రాసరీస్ అయితే తెచ్చుకోలేదు. సో ఇంట్లో ఏముంటే అన్నీ కంప్లీట్ చేసేస్తే నేనైతే ఊరు వెళ్తున్నాను, లేదంటే నేను వచ్చేసరికి అన్నీ పోతాయని చెప్పేసి. ఇంక చికెన్ అయితే బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేయాలి. ఇలా పెట్టేస్తేనే ఇలా వాటర్ అయితే దిగుతుంది. ఇలా కొంచెం బాగా ఫ్రై అయితే అయిపోవాలి, అంటే ఆయిల్ అయితే పైకి తేలాలి, అప్పుడే కొంచెం బాగా ఫ్రై అయినట్టు. ఇంకా లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చికెన్ బాగా కుక్ అవ్వాలి కదా. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ కరివేపాకు పచ్చిమిర్చి వేస్తే ఇంకా ఫ్రైకి చాలా బాగుంటుంది. కాకపోతే కరివేపాకు పచ్చిమిర్చి ఏం లేవు, చెప్తున్నాను కదా, గ్రాసరీస్ కానీ మార్కెట్ కానీ ఎక్కడికి వెళ్ళలేదు, వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయని చెప్పి. సో ఉన్ని వాటితోనే చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది ఫ్రై అయితే. ఇంక ఫ్రై కూడా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చేసింది, అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఫ్రై అయితే బాగుంటుంది, బట్ మా హస్బెండ్ కొంచెం గ్రేవీలో అయితే ఉంచమన్నారు. సో చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడైతే నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. జనవరి మొత్తం స్టోర్ చేసిన మేగోడ్తో అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇంక ఊరు వెళ్ళిపోతాను కదా. సో మిల్క్ కూడా తెచ్చుకోలేదు. ఇంకా జనవరితో లాస్ట్ ఇంకా మిల్క్ తెచ్చుకోలేదు. సో ఇంకా 1 month స్టోర్ చేసిన మేగోడ్తో అయితే నాకు ఒక పావు కంటే జస్ట్ కొంచెం తక్కువ నెయ్యి అయితే వస్తుంది. సో ఇంకా వేస్ట్ చేసేయడం ఎందుకని చెప్పి ఇంక చెప్తున్నాను కదా, ఊరు వెళ్ళే ముందు మొత్తం ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తున్నాను. సో ఇంకా నెయ్యి అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను నెయ్యి ప్రిపేర్ చేయడం ఇది సెకండ్ టైము. లాస్ట్ టైం అక్టోబర్లో అమ్మ వచ్చినప్పుడు ఎలా చేయాలో దగ్గరుండి చూశాను అనమాట. సో అప్పటి తర్వాత ఒకసారి నేను చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నెయ్యి. సో ఇంకా ఇక్కడైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను మిక్సీలో అయితే వేసేస్తాను, అంటే మా అత్తగారు అయితే కవ్వం ఉంటుంది కదా, దాంతో ఇంకా చాలాసేపు చేస్తారు. అది ప్రాసెస్ చాలా టైం టేకెన్ కదా, ఎక్కువ టైం అవుతుంది. ఈ మిక్సీ అయితే ఈజీగా అయిపోతుంది. ఇంకా సో నేను ఇదే చేస్తానన్నమాట, అమ్మ కూడా ఇదే చేస్తారు. సో ఇంకా ఇందులో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా మిక్సీ పట్టిన దాన్ని అయితే బాగా వాష్ చేసుకోవాలి, ఆ చేదంతా అయితే పోవాలి. మనం 1 month 2 month అలా స్టోర్ చేసి ఉంచుకుంటాం కదా మేగడ్ని, సో అప్పుడు మనకి చేదు అనేది కొంచెం ఫామ్ అయిపోతుంది. సో మనం 2-3 times బాగా క్లీన్ చేసుకుంటే ఆ చేదు అనేది అయితే పోతుంది. నేను ఒకప్పుడు నెయ్యి చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్, మన వల్ల కాదనుకునేదాన్ని నిజంగా. లాస్ట్ టైం అమ్మ చేసినప్పుడు దగ్గరుండి అయితే చూశాను, చాలా ఈజీ అనిపించింది.
ఇంకా మా అత్తయ్యలా చేయడం అంటే కొంచెం కష్టం. ఎందుకంటే కవ్వం యూస్ చేసి కంటిన్యూస్గా కలపాలన్నమాట చాలా అవర్స్. అలా కలిపితే కానీ అవ్వదు. ఇంకా మిక్సీలో 2-3 టైమ్స్ వేస్తేనే ఆ వాటర్ నుంచి స్ప్రెడ్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. ఇంకా కవ్వం అయితే ఇంకా చాలా టైం పడుతుంది. సో మనమంతా ఈజీ ప్రాసెస్సే కాబట్టి మిక్సీ యూస్ చేస్తాను నేను. ఇంక ఇక్కడైతే బాగా క్లీన్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా వాటర్ నుంచి వెన్న అయితే ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయిందో. సో నా హ్యాండ్కి మొత్తం ఒకేసారి రావట్లేదు. సో అందుకే కొంచెం కొంచెంగా పార్ట్స్లా డివైడ్ చేసుకొని చేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ నుంచి మా రిహాన్ అయితే నన్ను పీకేస్తున్నాడు. అది ఏంటి ఏంటి అని ఈ చూసిన ప్రతిదీ అంటాడనమాట. ఇది కొంచెం వెన్న బాగానే ఉంటుంది అంటారు కానీ కొంచెం చేదులా ఉన్నది. నాకు అంత టేస్ట్ నచ్చలేదు. సో ఇంకా రిహాన్కి అయితే పెట్టలేదనమాట. నేనైతే 3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. చూసారా ఫస్ట్ అయితే మిల్క్లానే కనిపించింది. ఇప్పుడైతే వాటరు వెన్న అయితే బాగా సెపరేట్ అయితే అయిపోయింది. ఇంకా మొత్తం అయితే ఎంత అయితే క్వాంటిటీ వచ్చింది. ఇది 1 మంత్ నేను స్టోర్ చేసింది. 1 మంత్ అంటే మేము కంటిన్యూస్గా 30 డేస్ తెచ్చుకోము, 15 డేస్దే అంతే. ఇంకా వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.